నిజానికి బైబిల్‌కి దైవ గ్రంథము అనిపించుకునే లక్షణం ఉందా? ఒక్కసారి చూద్దాం. నిజానికి ఏదైనా ఒక గ్రంథం దైవ గ్రంథము అనిపించుకోవాలంటే అందులో దైవానికి సంబంధించిన ఏదైనా ఒక జ్ఞానాన్ని సామాన్యులకి చెప్పాలి. అప్పుడే దానికి దైవ గ్రంథము లేదా ఆధ్యాత్మిక గ్రంథము అనిపించుకునే ఒక స్థాయి దొరుకుతుంది. ఉదాహరణకి కొన్ని పదాలు చూసుకుందాం. బైబిల్‌లో ఇవి చాలా విరివిగా వాడుతా ఉంటారు. అందులో మొట్టమొదటిదొచ్చేసి దేవుడు, దేవుడు, దేవుడు. ఈ దేవుడు అనే పదం తెలుగు బైబిల్‌లో చూసినట్లయితే సుమారు 818 సార్లొచ్చింది. అదే ఇంగ్లీష్ బైబిల్‌లో చూసుకుంటే కొన్ని రకాల బైబిల్స్‌లో 2700 సార్లు పైచిలుకొస్తే కొన్నిట్లో సుమారు 4400 సార్లొచ్చింది. మరి ఇలా దేవుడు, దేవుడు, దేవుడు అని వాడారు గదా బైబిల్‌లో. బైబిల్ గ్రంథం మొత్తం మీద దేవుడంటే ఏమిటి అనేది ఎక్కడైనా వివరణ ఉందా? లేదు. మరి దేవుడంటే ఏమిటి అని సమగ్రంగా చెప్పని గ్రంథం, దేవుడిని ఏ విధంగా ఆరాధించాలి అనేది చెప్పని గ్రంథం, దేవుడి దగ్గరికి చేరుకోవాలంటే ఎటువంటి పద్ధతులు ఆచరించాలి అని చెప్పని గ్రంథం, ఇది దైవ గ్రంథం ఎలా అవుతుంది?